ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. అల్లాదుర్గం సీఐగా రేణుక సోమవారం కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఉన్న సీఐ జార్జ్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేయగా అక్కడి నుండి రేణుక అల్లాదుర్గంకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపడతామన్నారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతల్ని పరిరక్షిస్తామన్నారు. అలాగే తాగి ఎవరైనా వాహనాలు నడిపిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు చెప్తారు, మీరు మాకు ఓపెన్ చెప్పకపోతే డాక్టర్ దగ్గర ఎంత పిహెచ్డి చేసినా ఎన్ని ఎంపీలు చేసినా రోగం ఏముందని ఆయన అడిగిన నేను ఎత్తి నొప్పి వచ్చిందా ముక్కు నొప్పి వచ్చిందా అప్పుడే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. మేము కూడా అంతే, మాకు సమాజంలో ఏం జరుగుతుందో కరెక్ట్ తెలియకపోతే ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని వస్తారబ్బా, కొట్టినోనికి రక్తం ఎక్కువ గారిన రోజులు కూడా ఉన్నాయి. నాకేం కనిపిస్తుంది, రక్తం ఎక్కువ గారింది కాబట్టి ఇల్లు మీద కేసు అని కడతారు. సరే ఎవిడెన్స్ పోతాం, ఊర్లో పోతే ఏమైతుంది, ఒకటి సైడ్ చెప్తారు ఒకటి సైడ్ చెప్తారు. మీరేమనుకుంటారు, పోలీసు అయిపోయింది ఇలా చెప్పారు ఇట్లా చేసిర్రు అనుకుంటారు. అంటే ఆ ప్రస్తుత పరిస్థితి. కానీ ఎవరికైనా అలాంటి ఉద్దేశం ఉంటుందా? నిజంగా కొద్దిగా ఏదైనా ఫేవర్ చేసినా కూడా మంచిగా వారికి చేయాలనుకుంటాం. దయచేసి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మోమాటం లేకుండా మీరు నాకు మెసేజ్, మేమేంటి సాక్షి సార్ చెప్పిండు, ఈనాడు సార్ చెప్పిండు, నమస్తే తెలంగాణ చెప్పిండు, అట్లేముండదు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం పంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర అల్లాదుర్గ్ ఏరియాలో పోలీసింగ్ అంటే స్టేట్ గ్రౌండ్ మాటలు కావాలి. అది ఆ ఉద్దేశంతోనే రావడం, పెద్ద ఏదో చేయాలి, ఏదో సంపాదించుకొని పోవాలి, అలాంటి జనరల్ గా అయితే అలాంటి చెడు ఉద్దేశాలు లేదు. ఏదో కొద్దిగా మా ఓలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం అంతే. ఇప్పుడు మనం సిటీకి చాలా దూరంలో ఉన్నాం, మన పిల్లలు చాలా దూరంలో ఉన్నారు, మనం వెనుకబడి ఉన్నాం. మేము కూడా ఇక్కడే కాబట్టి మాకు తెలిసి మేము ఎట్లా చదువుకున్నాము ఏంటని. మన పిల్లలు కానీ ఇప్పుడు మనం చదివే వాళ్ళు ఉంటారు ఊళ్ళలో, కొంచెం మీకు కూడా తెలిసి ఉంటారు. మాకు సిటీలో చాలా మంది తెలుసు, ఇన్స్టిట్యూట్లు కానీ ఏం తెలుసు. మేడం ఇట్లా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్లో చెప్పండి అంటే మనం హెల్ప్ చేస్తాం. ఎందుకంటే నోటి మాటే, నేను ఇన్స్పెక్టర్ కాబట్టి నోటి మాటే వాళ్ళు ఒక 10 రూపాయలు తగ్గిస్తారు, లేకపోతే ఏమన్నా చేస్తారు, అట్లా హెల్ప్ చేస్తారు. నేను పోలీసు ఉద్యోగం అంటే ఓన్లీ ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ చేసి జైలు పంపి అదొకటే కాదు. పోలీసు ఉద్యోగం అంటే ప్రజాసేవనే కాదండి. మేము వచ్చిన జీతం దాని గురించి. ఇప్పుడు లైట్ బంద్ అయింది, లైట్ బంద్ అయితే ఆడ ధర్నా కూర్చుంటారు. నా రోల్ ఎట్లుంటది, డాక్టర్ ఆపరేషన్ ఫెయిల్ చేసిండు, పబ్లిక్ కొట్లాడుతుంది, ఎవరు వాళ్ళు నేనే వాళ్ళు. అంటే ఏదైనా నేనే రావాలి, పోలీసే రావాలి, మీరే రావాలి. మీరు మేము రాకపోతే చచ్చిపోయిన దగ్గర రావాలి, పుట్టిన దగ్గరికి రావాలి. పుట్టినోడు దావత్ చేస్తే మీకే చచ్చిపోయినోడు ఏడుస్తుంటే మనమే పోతాం. ఈ రెండింటికి మనం ఖచ్చితంగా మనం మైండ్ పెట్టి మన వాళ్ళని మనం చేసాం అంతే. మాది తృప్తినిస్తారు, ఏది చెప్పినా తృప్తినిస్తారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చడంలో ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. నేను ఇప్పుడు 100% చెప్తున్నా, నా ఏరియాలో కానీ బెల్ట్ షాపులు, గంజాయి, ఈ రోడ్డు మీద కూర్చొని న్యూసెన్స్ చేసుడు అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితులు నడవ. మీ దృష్టికి వచ్చినా నాకు చెప్పాలి, నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. ఈవెన్ మా ఎస్ఐలు కూడా ఒప్పుకోరు. గతం ఎట్లో నాకు అనవసరం, ప్రస్తుతం ఎట్లో జరిగేదని నా ఇంపార్టెంట్. క్లియర్ కట్. మీకు ఏదైనా ఉన్నా నాకు ఓపెన్ గా చెప్పాలి. ఏమన్నా సరే ఎప్పుడైనా కోపం ఉంటే ఏమన్నా అనుకుంటాం, అది కాదు మీకు మాకు వస్తుంటే వచ్చిన ప్రాబ్లం ఎక్కువ డిస్కషన్ వస్తేనే ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నా మీద కోపం వస్తేనే మీరు ఎక్కువ చెప్తారు, మీ మీద కోపం ఉంటేనే ఎక్కువ. ఇప్పుడు మీ మీద కోపం ఉన్నాయంటే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నా మీద కోపం ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. నన్ను తిట్టిన నేను ఏం బాధపడా, తిట్టేటోళ్ళే మంచోళ్ళు. అన్న ఎప్పుడు నాకే డబ్బా కొడితే నేను రైట్ చేసుకోలేదా, నేను మంచిగా లేకపోయినా నువ్వు ఐశ్వర్యలాగా ఉన్నావు మేడం అంటే అది తప్పది. మేడం మీరు లేరు మేడం అంటే నేను ఏదో కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. మేడం పలానా కేసులో మీరు ఇట్లా చేసిరు మేడం అట్లా అయిందంటే అదే నెక్స్ట్ అనుకోకుండా మానవ నిమిత్తం కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడదామండి మంచిగా. వాస్తవానికి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఐటీ మీరు కూడా ఇప్పుడు మేము ఎంత చెప్పినప్ప మీరే పబ్లిక్కి మేము కూడా పోతాం, అవేర్నెస్ చెప్తాం. టాక్ టు టాక్ ఇక్కడ ఎక్కువ ఐటీ వాళ్ళు మోసం ఫోన్లో 13 కేసులు 14 కేసులు ఉన్నాయి. అసలు ఈ ఊర్లలో అన్ని డబ్బులు పోయినాయి అంటే ప్రాణం కొట్టుకుంటున్నారు సార్. అన్ని డబ్బులు మానవుని తప్పే కదా, జస్ట్ అవేర్నెస్ చేస్తే. పిన్ నంబర్ అడగరండి, అట్లా మనం పబ్లిక్ చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, అది అయ్యేది కాదు కదా. ఆ డబ్బులు వాపస్ రావు. అక్యూజ్డ్ కూడా దొరకడు, 99% దొరకడు. ఎందుకంటే ఆన్లైన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంత ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్లో జరగట్లేదు. రూరల్లో జరిగినా వాళ్ళు ఎట్లా అంటే క్లౌడ్ని ఉపయోగించుకొని, నెట్ని ఉపయోగించుకొని, వైఫైని, ఐపీని డిఫరెంట్ వేలో చేస్తున్నారండి. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు ₹1,00,000 పోతాయి, వాడు నెదర్లాండ్ ఉండడానికి తెలుస్తుంది. ₹1,00,000 నేను ఏడ పట్టుకుని రావాలి, అట్లా కూడా ఉంది ప్రాబ్లం. కాబట్టి మనం దీనికి అవేర్నెస్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా వస్తే పేపర్లో ఎక్కడో ఒక సందులో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మాది పెద్ద డబ్బు కొట్టడం ఏం అవసరం లేదు. బాగా చేస్తున్నారు.
వస్తున్నాను వస్తున్నా అంతా పిటిషనర్ కలవడానికి కలవడానికి పోతున్నాను. అలాంటివి మాత్రం కొద్ది జాగ్రత్తగా ఉండి బాగా చేసామండి. ఇప్పటివరకు ఏమైనా వాళ్ళకి కొద్దిగా మార్క్ వేసుకోవాలి, పబ్లిక్ ఉపయోగపడేటట్టు మార్క్ వేసుకోవాలి. మమ్మల్ని మెచ్చుకొని ఎక్కడ రాయకండి పేపర్లో, ఇదే రాయండి. తప్పు చేస్తే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే జరుగుతుంది, ఇప్పుడు ఒక విలేజ్ ఏదో జరుగుతుంది, మా దృష్టికి రాకపోతే మేము చాలా బాధపడతాం. చాలా బాధపడతాం. సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకపోతే మీ తప్పు. సమాచారం ఇచ్చిన తర్వాత నా రోల్ లేదంటే నా మీద, ఆ పాపం నా మీద దొబ్బేయండి అని చెప్తున్నా. ఆ పాపం మీరు వేసుకోండి. తెలిస్తే ఆ పాపం మా మీద దొబ్బితే నేనే చెప్పిన పోయి ఆ పాపం వాళ్ళ మీద వద్దని, పాపం మీ మీద పెట్టుకోకండి అని చెప్తాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. నాకు ఏరియా పెద్ద అడ్జస్ట్ లేదు, తెలియదు. ఇక్కడే ఉంటది అబ్బా, మనమే వెన్నుముఖం రాష్ట్రానికి. ఇక్కడ ఉన్న ప్రజలే, నేను అక్కడ నుంచి వస్తే మొత్తం మనోళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. అక్కడ అంతా రిలేటెడ్ చేస్తారు. 3 రూపాయలు 30 లక్షలకు అమ్ముతారు. పాపం మనోళ్ళు 3 రూపాయలకు 30 రూపాయలు కష్టపడుతున్నారు. ఇక్కడే కష్టం అంతా. ఎడ్యుకేషన్ కూడా పిల్లలు ఇక్కడే, మన గురుకులు అవి ఉన్నాయి కదా, అక్కడ కూడా పాపం మనం ఎడ్యుకేషన్ కూడా ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాం. నా సొంత డబ్బులతో నేను ఏం చేయనబ్బా, ఆయన సొంత డబ్బులతో ఏం చేయడు, పరిచయాలు అంతే. ఇప్పుడు ఇన్స్పెక్టర్ చెప్పేటోళ్ళు ఉంటారు, మీరు ఇప్పుడు రిపోర్టర్ అంటే చెప్తే ఇప్పుడు మనం కూడా ఏదో హాస్టల్లో చేస్తాం. ఇక్కడ చదువుతాడు, డిగ్రీ చదువుతాడు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోతాడు, హాస్టల్ దొరకదు పాపం. మనం చెప్తే హాస్టల్ 2000 ఇచ్చేది 1000 రూపాయలు ఇస్తాం. మన సొంతం కాకపోయినా ఆయనకు ఉపయోగపడతాం. అట్లా ఏమన్నా ఉంటే చేద్దాం, 100% చేద్దాం. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒక ప్రోగ్రామ్ కూడా పడుతుంది. 10th క్లాస్ పిల్లలు కూడా ఉంటారంట. కాలేజ్ ఉంది, కేజీబీ ఉంది, స్కూల్ ఉన్నాయి, హై స్కూల్. మెయిన్ ఏముంది అబ్బా, క్రైమ్ అవుతుంటది, అరెస్ట్ అవుతుంది. క్రైమ్ అనేది ఆగదు. ఉన్నన్ని రోజులు భూమి మీద ఉన్నన్ని రోజులు, ఆకాశం ఉన్న రోజులు క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ జరుగుతూనే ఉంటుంది, మనం అరికడుతూనే ఉంటుంది, కొత్త కొత్త క్రైమ్ అయితేనే ఉంటుంది.